ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. నిన్నటి వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా, ఆ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇస్తానని. ఈ వీడియో షార్ట్ అనేది ఆల్రెడీ నిన్నటి వీడియోలోను కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. మళ్ళీ కూడా ఈరోజు వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి అది చెక్ చేయండి, మీకు క్లారిటీ ఉంటుంది. దీన్ని నేను జస్ట్ నెట్ మీద అయితే యూస్ చేశాను. మీకు కింద వైట్గా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా అక్కడ నెట్ అయితే ఉంది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన లుక్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది ఎలా వేసాను అనేది కూడా ఒకసారి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో. అంటే ఆల్రెడీ ఈ వీడియోస్ అనేది నా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలనేది నా ఆలోచన. దానికోసం అయితే నేను ఈరోజు మీకు ఇది నేను ఎట్లా వేసాను అనేది కూడా చూపిస్తాను. కాకపోతే మీకు డైరెక్ట్ చూపిస్తూ అయితే నేను చెప్పలేకపోతున్నాను. అంటే ఆల్రెడీ ఈ ఐటమ్ అనేది వేసి చాలా రోజులు అయిపోయింది, కస్టమర్కి కూడా ఇచ్చేయడం కూడా అయిపోయింది. కాబట్టి మీకు మిషన్లో చూపిస్తూ అయితే డీటెయిల్స్ ఇస్తాను. ఇదిగోండి, లుక్ అయితే చూడండి. స్టిచ్చింగ్ అయినాక ఇంత బాగా అయితే వచ్చింది. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్, చాలా నీట్గా వచ్చిందన్నారు, నచ్చింది. దీంట్లోనే టిప్స్ కూడా మీకైతే నేను చెప్తాను. నేను ఎట్లాగ వేసాను అనేది కూడా మీకైతే డీటెయిల్స్ ఇస్తాను. ఇలాగ నేను ఎట్లా చేశాను అనేది, ఏదైనా డిజైన్ గురించి నేను చేసిన దాంట్లో తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు అసలు నా వీడియోస్ నచ్చాయా లేదా ఏ విధంగా చెప్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా నాకు మీరు చెబితే నేనైతే మీరు అడిగిన విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. బ్లౌజ్ లుక్ అయితే ఇది కదా స్టిచ్చింగ్ అయినాక. అసలు ఇది ఎట్లాగా వేసాను అన్నది కూడా మీకు ముందు నేను డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలో మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైను యాక్చువల్గా అయితే ఇది వచ్చింది కదా. మనకి ఏదైనా ఇట్లా నెక్లైన్ లాగా డిజైన్ వచ్చేసి ఉంటే మనకి వీడియో అనేది చాలా నీట్గా కట్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ కస్టమర్ సెలెక్ట్ చేసుకునే డిజైన్ అట్లా లేదు. కొంచెం అయితే నేను కష్టపడ్డాను. అది ఎట్లా చేసుకున్నాను అంటే, మీరు అనుకోకుండా వేయాల్సి వచ్చినప్పుడు కస్టమర్ అడిగినా ఆ డిజైన్ మనకి ఆ వర్షంలో లేకపోయినా మనం కొంచెం ఐడియా అనేది ట్రై చేయడం కోసం అయితే మీకు చెప్తున్నాను. జస్ట్ ఒకసారి అయితే ముందు మీరు ఇది అయితే చూడండి ఎట్లాగో అవుతుందో వర్కౌట్. చూసారు కదా, ముందంతా లీవ్స్ కుడుతుంది, ఫ్లవర్స్ కుట్టింది, నెక్లైన్ కుట్టింది, తర్వాత అవుట్లైన్ అనేది కుడుతుంది కదా. చెక్ చేశారు కదా. నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫస్ట్ ఏం చేశాను అంటే, ఈ ఫస్ట్ లీఫ్లు కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ కూడా నేను స్కిప్ చేసుకున్నాను. మళ్ళీ కాకపోతే ఈ నెక్లైన్ అనేది కుట్టేటప్పుడు నెక్లైన్ అనేది కుట్టించాను. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫ్లవర్స్ అవుట్లైన్స్ కుట్టాయి కదా లాస్ట్లో, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసరికి దగ్గర నిలబడి ఈ ఫ్లవర్స్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా స్కిప్ చేసుకుంటూ ఈ నెక్లైన్ కుట్టించుకున్నాను. తర్వాత ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ అవుట్లైన్ కుట్టేటప్పుడు కూడా అవుట్లైన్ మాత్రమే కుట్టించాను. అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ నేను కుట్టిలేదు, జస్ట్ ఈ నెక్లైన్ కుట్టించేసి దీంట్లో ఉన్న అవుట్లైన్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. అవుట్లైన్ వచ్చింది కదా, అవుట్లైన్ మాత్రమే నేను కుట్టించాను. అప్పుడు ఏంటంటే వర్క్ అనేది ఇట్లాగా ఫ్లవర్స్ లాగా వచ్చేసింది కదా, అప్పుడు అక్కడ వర్క్ అనేది నేను క్లాత్ అనేది కట్ చేసేసి తర్వాత మళ్ళీ వర్క్ అనేది మళ్ళీ పూర్తిగా రీస్టార్ట్ చేసుకున్నాను. మన మార్కింగ్ అదంతా మీకు తెలుసు కదా. అట్లా చేసిన తర్వాత వీటిలో జస్ట్ అవుట్లైన్ నెక్లైన్ అనేది చేసేసుకొని మళ్ళీ వర్క్ మొత్తం రీస్టార్ట్ చేశాను. అంటే నెక్లైన్ కూడా డబల్ టైమ్స్ కుట్టుకుంది. కాకపోతే మనకి తప్పదు కదా, కస్టమర్ అడిగారు కాబట్టి నేనైతే అట్లా చేశాను. డిజైన్ని అట్లా వేశాను. అదొకటిను. క్లాత్ కూడా మనం వేసేటప్పుడు ఫస్ట్ పేపర్ వేసిన తర్వాత నెట్ క్లాత్ వేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ క్లాత్ అయితే వేయాలి. అప్పుడు వేసి కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కింద నెట్ క్లాత్ అనేది కట్ అవ్వకుండా పై క్లాత్ వరకు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా చేసుకొని ఈ వర్క్ అయితే వేయాలి. నేనైతే అట్లా చేశాను, అందువల్ల ఆ బ్లౌజ్ అనేది అంత బాగా వచ్చింది. ఎవరైనా కూడా అలాంటి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు నెట్ అనేది అంటే వర్క్ అయిపోయినాక స్టిచ్చింగ్ టైంలో బ్యాక్ ఇంకో నెట్ క్లాత్ని డబల్ లేయర్స్గా యూస్ చేసుకోండి. మనం శారీ షేడ్ అనేది బాగా బ్రైట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. థ్రెడ్స్ కూడా మనకి ఇష్యూ లేకుండా నీట్గా ఉంటాయి. అదొక చిన్న టిప్ అని మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చూపించాను కదా. రేపటి వీడియోలో ఈ లోటస్ డిజైన్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. ఇది బోట్ నెక్ డిజైన్ అయినప్పటికీ కూడా దీన్ని మనం నార్మల్ నెక్ అంటే జస్ట్ చిన్న ఒక ఐడియా అనేది మీకు ఇవ్వబోతున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. అంటే నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకైనా మిషన్ వాళ్ళకైనా కూడా
అదొక చిన్న ఐడియా ఫ్రెండ్స్. జస్ట్ దానికోసంగానే మీకైతే చూపిస్తాను, డీటెయిల్స్ అయితే ఇస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. మీలో ఎవరైనా కూడా ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలి, కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా, లేదా మీరు ఇలాంటివి కావాలి అన్నా కూడా నేనైతే చేసిస్తాను. వీడియో ఎండింగ్‌లో నాది ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. ఎవరైనా కావాలి, చేయించుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు ఐడియా కోసం ఒక 2 ఇట్లాంటి నెట్‌వర్క్ బ్లౌజులనేది ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక ఐడియా కోసం. ఆల్రెడీ ఈ డిజైన్ అయితే నేను వేశాను. బట్ పట్టు బిట్ మీద నెట్ అయితే యూజ్ చేయలేదు. అంటే చిన్న పాప ఫంక్షన్ కోసం అయితే మేక్ చేశాను. కాబట్టి వాళ్ళైతే అట్లాగ చేయించుకున్నారు. ఇది లేటెస్ట్‌గా వచ్చిన డిజైన్ ఫ్రెండ్స్.